ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వచ్చేసి వీరభద్ర స్వామి గుడి నాగులూటి అనే కోయ గ్రామంలో ఉంది. వెంకటాపురం నుండి శ్రీశైలానికి పాదయాత్రగా అడవిలో గుండా వెళ్ళేటప్పుడు మనం ఈ గుడిని చూడొచ్చు. శ్రీశైలానికి పాదయాత్ర చేసే వాళ్ళు ఈ గుడి దగ్గర కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుంటుంటారనమాట. ఈ గుడి దగ్గరే ఒక మండపాన్ని గమనించవచ్చు. ఆ మండపంలో ఒక శివలింగము నంది విగ్రహాన్ని మనం గమనించవచ్చు అనమాట. ఈ మండపంలో చాలా స్తంభాలు ఉన్నాయి. ఒక స్తంభం మీద చేప బొమ్మ వేసి ఉండడం మనం గమనించవచ్చు అనమాట. ఈ మండపం బయట భాగంలోనే విరిగిపోయిన నంది విగ్రహాన్ని మనం గమనించవచ్చు. చూస్తేనే అర్థమవుతుంది నంది విగ్రహాన్ని బాగా చెక్కారని. కానీ కాళ్ళు విడిగా తలకాయ విడిగా విరిగిపోయి ఉంది. మరి ఎవరైనా ధ్వంసం చేశారా లేదంటే ఎండ వేడికి ఈ విధంగా విరిగిపోయిందో తెలియదు కానీ మంచి నంది విగ్రహం ఇలా శిథిలం అయిపోయింది అనమాట. ఈ గుడి మొత్తం శిథిలావస్థకు చేరిపోయిందనే చెప్పాలి. ఈ గుడికి వీరభద్ర స్వామి గుడికి ఆ శివలింగం ఉన్న మండపానికి మధ్యలో తెల్ల రంగులతో ఒక గోపురాన్ని గమనించవచ్చు. ఆ గోపురం కూడా బాగా శిథిలం అయిపోయింది. ఒక పక్క మొత్తం కూలిపోయింది, మీరే చూడొచ్చు.